మా చిన్నప్పుడు ఇతర ఊళ్ళు వెళ్ళినప్పుడు చేయని తప్పుకి మేము తలకాయ ఉంచుకోవాలి, లేకపోతే కనుక పళ్ళు నూరుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఏంటంటే ఎక్కడి నుంచి మీది ఏ ఊరు అంటే బెజవాడ అన్నామంటే బెజవాడ అని ఒక్కసారి ఉలిక్కిపడేవాళ్ళు. ఏంటంటే సినిమాల్లో కూడా చూసాం కదా, రౌడీ రాజధాని అన్నటువంటిది. అలాంటి ఒక విచిత్రమైన పేరుని అనుకోకుండా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎవడో చేసిన తప్పుకి అందరూ కూడా రౌడీలే అన్నటువంటి కోణంలో. కడపని కనుక చూస్తే అదేదో కడప నుంచి వెళ్తుంటే రైల్వే స్టేషన్లో లైన్లో నాటు బాంబులు, తుపాకులు, కత్తులు, వేట కొడవలు పెట్టుకుంటారు రాయలసీమ అంటే అనేటటువంటి ఫీలింగ్స్ని భ్రమ కల్పించినటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో సినిమాల పుణ్యం అనుకోవాలా, మాటల పుణ్యం అనుకోవాలా, పత్రికల పుణ్యం అనుకోవాలా జరిగిపోయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి ఉందంటే రాయచోటి ఈ మధ్యన బెజవాడని, పాత బెజవాడ పేరుని డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసులు సీరియస్గా, ఆ రోజుల్లో పోలీసు అధికారులు ఎవరైతే డిటి నాయక్ కావచ్చు, సుదీప్ లక్టకయ్య కావచ్చు, కేఎస్ఎన్ మూర్తి కావచ్చు, సురేంద్రబాబు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ చేసిన ప్రయత్నాలతో, ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరూ చేసిన ప్రయత్నాలతో బెజవాడ రౌడీజం ఆగింది. దాదాపు 10 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాల పాటు వీళ్ళు సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం వాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది పరిస్థితిని రాయచోటిలో అవసరం ఉంది. రాయచోటిలో ఇప్పుడు పోలీసు అధికారులు సీరియస్ పనిచేశారు. మొన్ననే గ్యాంగ్ వార్కు పాల్పడ్డటువంటి నిందితులందరితో రోడ్డు మీద కవాతు నిర్వహించారు. ఎవడైనా గ్యాంగులు నిర్వహించడం, గంజాయి వాడకం, బెట్టింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు పెడతాం, రౌడీ షీట్లు నమోదు చేస్తాం, పలుమార్లు కేసు నమోదైతే జిల్లా బహిష్కరణ గురి చేస్తామంటే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రకటించారు. చాలా మంచి ఆలోచన. ఇదివరకు ఒకప్పుడు అట్లాంటి కంట్రోల్ చేస్తేనే బెజవాడ కంట్రోల్ అయింది. అట్లాంటి అడుగులు వేస్తున్నందుకు పోలీసులను అభినందించాలి.